జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బూడిద గుమ్మడి వడియాలు పెడదాం. ముందుగా బూడిద గుమ్మడికాయ తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేయాలి. తుడిచిన తర్వాత ఇలా కత్తిపీటతో ముక్కలు కోసుకోవాలన్నమాట. గింజలు కింద పడకుండా వేరే క్లాత్ కానీ ఇలా సంచి ఏదైనా వేసుకుని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కోసేసుకుని పక్కన పెట్టుకోవాలి. వడియాలు పెట్టుకునే ముందు రోజే మనం ముక్కలు కోసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ ముక్కలు వేసుకుని ముక్కల మధ్యలో కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు మాత్రం కంపల్సరీ. కల్లుప్పు వేసుకుని ముక్కలన్నీ కలుపుకొని ఆ క్లాత్ని గట్టిగా ముడివేసేయాలన్నమాట. దీనిపైన కొంచెం బరువైంది ఏదైనా పెడితే మార్నింగ్ ఆ నీరంతా బయటకు వెళ్తుంది. అలాగే నైటు మినపప్పు కూడా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ ఇలా పప్పు రుబ్బుకొని పక్కన పెట్టుకొని మనం నైట్ కట్టిన ముక్కలు తీస్తే కొంచెం ఆరిపోయి ఉంటాయి. వాటిని కచ్చాబచ్చాగా ఇలా జస్ట్ అలా నూరుకుంటే సరిపోద్ది. మనం పప్పు కడిగిన పొట్టును కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఈ వడియాల్లోకి పండు మిరపకాయలు, అల్లము, జీలకర్ర తీసుకుని మెత్తగా నూరుకోవాలి. నూరుకుని ఇలా పప్పులో వేసుకుని అన్నీ బాగా కలిపి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ మినపపొట్టులో కూడా ముక్కలు, కారము ఇవి కలుపుకొని ఇలా ఒక కవర్ కానీ సంచి కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకుని చిన్న చిన్నగా వడియాల్లాగా పెట్టుకోవాలి. రౌండ్గా పలచగా పెట్టుకుంటే తొందరగా ఎండకు ఆరిపోతాయి. అలాగే పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవాలి. అవి ఇంకా ఈజీగా ఆరిపోతాయి. ఈ వడియాలు రసము పప్పుచారులోకి అయితే చాలా బాగుంటాయి. 5-6 రోజులు బాగా ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావలసినప్పుడు ఇలా బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని మనకు కావాల్సిన వడియాలు వేసుకుని వేయించుకోవాలి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.